లేచి ఉన్నాడని నమ్ముతున్నావా? ప్రభు యేసుక్రీస్తు వారు మరలా రెండవ రాకడ సమయంలో మరి ఆయన సన్నిధిలో సిద్ధపడిన బిడ్డల కొరకే తిరిగి ఆయన వచ్చి మరి లోకంలో తీసుకుని వెళ్ళబోతున్నాడని నమ్ముతున్నావా? ప్రభు యేసుక్రీస్తు వారి విషయంలో ఇన్ని ఇరుకులు ఇబ్బందులు ఆటంకాల సమస్య శోధనలు వచ్చిన సంఘాన్ని విడిచిపెట్టగా సేవకులు విడిచిపెట్టగా పరిస్థితులు విడిచిపెట్టగా ఆయనకి నమ్మకమైన బిడ్డగా ఉండగలవా? ఎన్ని ఆటంకాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఈ బాప్తిసం తర్వాత బాధలు వచ్చినా దేవుని కోసం నిలబడి ఉండగలవా? దేవుడు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం మరి దేవుడు నీకు ఉంచి ఉన్నాడని నమ్ముతున్నావా? పరలోక రాజ్యంలో దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడని నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వడానికి సేవకులంగా మేము సిద్ధపడి ఉన్నాం. ఒకసారి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఆయన కృపకు యోగ్యకర్మగా మార్చునుగా. అమ్మమ్మ ఒక్క నిమిషం ఆగ్రా వీళ్ళు కొంచెం ఏసు బాబా మీద్ర ఒకటి అది ఇప్పుడు రైట్. బాప్తిసం ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నావు? మరణించి సమాధి చేయబడి ఆయన మూడో దినాన సజీవుడిగా లేచున్నాడని నమ్ముతున్నావా? ఈ బాప్తిసం తర్వాత సమస్యలు శోధన బాధ ఆటంకాలు ఎన్ని వచ్చినా ప్రభు సన్నిధిని విడిచిపెట్టగా ఆయనకి సాక్షిగా ఉండగలనని మాట ఇవ్వగలవా? అది దేవుని యొక్క పరీక్ష కొరకే నువ్వు నియమించుకొని దేవుని యొక్క పనిలో సహకరించగలవా? దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి కృపలను నువ్వు కాపాడుకుంటూ నీ జీవితాన్ని ప్రభు యొక్క సన్నిధికి సమర్పణ చేయగలవా? నువ్వు ఇచ్చిన అధికారమును బట్టి దేవుడు మాకు ఇచ్చిన ఆ శ్రేష్టమైనటువంటి అధికారమును బట్టి సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తిసం ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. చిన్నగా అమ్మా చిన్నగా ఎంతమందిని చూసి ఉంటాం. సరేనా జాగ్రత్తగా వచ్చేసారు యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకు కలువరిశిలలో ప్రాణత్యాగం చేస్తున్నాడని నమ్ముతున్నాను. సరేనా యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం చేసి మరణించి మరలా మూడో దినాన సజీవుడిగా లేచి ఉన్నాడని నమ్ముతున్నావా? ఆయన మరలా నీకు పరలోక రాజ్యంలో వారసత్వాన్ని ఇచ్చి ఆయన బిడ్డగా అంగీకరించి ముందులాగా నేను దేవుని యొక్క సన్నిధికి తీసుకువెళ్తానని నమ్ముతున్నావా? అయితే ఎన్ని శోధన బాధ బలవంతులు ఇబ్బందులు వచ్చినా ప్రభు యొక్క సేవను సన్నిధిని విడిచిపెట్టగా సంఘానికి అలాగే కుటుంబానికి లోబడి ఆయన ప్రేమలో వర్ధిల్లగలిగినని ఆటవగలవా? ప్రభు యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో నీకు సహాయం చేసి ఉంటాడని మరి నువ్వు నమ్మగలవా? దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బిడ్డగా జీవిస్తానని మాట్లాడగలవా? నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిసం ఇస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిసం ఇస్తున్నాం. మారను పోలిన బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు? ఓకే. ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? ప్రభు యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకు కలువరిశిలలో ప్రాణత్యాగం చేస్తున్నాడని నమ్ముతున్నావా? ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు మరణించి ఆయన మూడో దినం సజీవుడిగా లేచి ఉన్నాడని నమ్ముతున్నావా? లేచి ఉన్న దేవుడు మరలా రెండో రాకడ సమయంలో నిన్ను కూడా ఆయన సన్నిధిలో ఉండునట్లుగా ఆయన బిడ్డగా మార్చబడిన తర్వాత ఆయన సన్నిధిలో స్థానం ఇచ్చి నిన్ను నడిపించగలరని నమ్ముతున్నావా? దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలోనికి నీవు కూడా చేరగలదనే విశ్వాసం నీకుందా? ఓకే. ఈ బాప్తిసం తర్వాత సమస్యలు శోధన బాధ బలహీనత ఇరుకులు ఇబ్బందులు ఎన్ని వచ్చినా దేవుని యొక్క సేవను విడిచిపెట్టక ఆయన సంఘాన్ని విడిచిపెట్టక ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన సాక్షిగా ఉంటానని మరి మాట ఇవ్వగలవా?
నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామను నీకు బాప్తిసం చేస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామన నీకు బాప్తిసం. ఏమైందమ్మా పాట వాళ్ళు అలసిపోయారు. ఐగుప్తు వాసాలన్నీ విడచి రంగుగా యేసు నీవెం. ఒక నిమిషం ఆగమ్మా. ఐగుప్తు ఆశల